పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వలన మనము ఫలము పొందాలి. ఈ రోజులలో ప్రతి వారు ఆరాటపడేది ఏంటంటే, నేను ప్రభు వలన ఎప్పుడు ఫలము పొందుతానా అని ఎదురు చూస్తూ ఉంటారు. చేతి పనుల్లో సమస్త విషయముల యందు ప్రభు వలన నాకు ఎప్పుడు ఫలము కలుగుతుందా? మరి ఫలము కలగాలంటే మనం ఏమి చేయాలండి? ఇక్కడ వాక్యం చూస్తే, ఏ సత్కార్యము చేయునో దాసుడైనను స్వతంత్రుడైనను ఏ సత్కార్యము చేయునో వాడు మాత్రమే ప్రతి ఫలము అనేది పొందుతారు. సత్కార్యము అంటే మంచి పని. ఏమిటి మంచి పని? పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఘనురాలు తన ఇంటికి ఒక దైవ సేవకుని పిలుచుకుందండి. ఆ ఘనురాలు వయస్సు ఇంచుమించుగా 80 ఏండ్లు దాటిందండి. కానీ తన ఇంటికి వచ్చి పోయేటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడిని ఎరిగి తన ఇంటి మీద ఒక చిన్న గది కట్టించి దైవజనుడి కొరకు ఒక బల్ల పీట ఏర్పాటు చేసిందండి. ఆ దైవజనుడు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటి పైన ఉన్నటువంటి ఆ గదిలో విశ్రాంతి తీసుకునేవాడు. ఆ దైవ సేవకుని కొరకు ఆమె ఏర్పాటు చేసినది తన ఇంటికి వాడుకునేది కాదండి, తన ఇంట్లో పెట్టుకునేటువంటి స్త్రీ కాదండి. ఆమె ఎంతో సత్కార్యము కలిగి మంచి పని కలిగి దైవ సేవకుని చేర్చుకొని ఆమె ఎంతో ఇష్టపూర్వకంగా సత్కార్యం చేస్తున్నాయి. ఆ దైవజనుని యొక్క మాట ప్రకారము ఆమె చేసినటువంటి సత్కార్యమును బట్టి ఆమె కౌగిట్లో చక్కటి కుమారుడున్నాడు. ఈరోజు నా ప్రియులారా, మరి మనము కూడా ఏ సత్కార్యం అయితే చేస్తామో లేక ఏ మంచి పని అయితే చేస్తామో దానివల్ల మాత్రమే ప్రభు ద్వారా మనకి ఫలము కలుగుతుంది. మరి నువ్వు చేయుచున్నావు, నా ప్రభు నీకు ఇంకనూ అధికమైనటువంటి కృప అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఫలము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఎవరైతే సత్కార్యము చేయుచున్నారో ఆ బిడ్డలకు ఫలము దయచేయండి. సత్కార్యము చేయని వారిని దర్శించండి. వారు నా తండ్రి సత్కార్యము చేయుటకు మనసు కలుగు చేయండి. నీ ద్వారా నీ బిడ్డలు ఫలము పొందుకోవాలి ప్రభువా. ఈ వాక్యమును, ఈ వాగ్దానమును నీ బిడ్డల జీవితమును నేటి దినమున మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.